ఈ నెల 21న జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీసీ నాయకులంతా బీసీ టీచర్స్ అంతా ఏకతాటికి రావాలని బీసీ రాష్ట్ర నాయకుడు వట్టే జానయ్య గారు పిలుపునిస్తున్నారు. అసలు ఎందుకు ఇవాళ పిలుపునివ్వడం జరుగుతుందో వారు మాట్లాడుతున్నారు. అన్న చెప్పండి, ఎందుకు మీరంతా పిలుపునిస్తున్న కారణం ఏంటి? మిత్రులకు నమస్కారం. ఈ రాష్ట్రంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మరి రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి బీసీల యొక్క స్థితిగతులు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అన్ని రంగాల్లో కూడా, రాజకీయంగా, వ్యాపార రంగాల అన్నిటిలో కూడా మరి అణచివేతకు గురవుతున్నటువంటి సందర్భం. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమం కావచ్చు, మరి అన్నీ కూడా విజయ తీరాలు దాటి మరి వాళ్ళ ప్రజలందరూ కూడా మరో ఉద్యమం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే బీసీ ఉద్యమం. మరి బీసీలు మేమెంతో మాకంతా అనే నినాదంతో గర్జిస్తున్నటువంటి సందర్భం మరి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దాని ఫలితంగానే మరి నిన్న మొన్నటి కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో వైఖరిలో మార్పు కావచ్చు, భారత రాష్ట్ర సమితి పార్టీలో వైఖరి కావచ్చు, మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉండబడినటువంటి బీసీలు మరి అన్ని రంగాల్లో వెనుకబాటులో ఉన్నామనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి అందరూ చైతన్యమవుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ రాష్ట్రాన్ని అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్ ద్వారా కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని కావచ్చు, బీసీలకు కాంట్రాక్టులలో మరి మిగతా వ్యాపారాలలో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి అంతేకాకుండా కులాలని ఏదైతే ఈ దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి మేము అధికారంలోకి వస్తే బీసీలని గణన చేసి వాళ్ళెంతో వాళ్ళకంత వాటా కల్పిస్తామని ఇచ్చిన మాట కట్టుబడి మరి రాష్ట్రంలో చేసినటువంటి కులగణన కావచ్చు, మరి ఆ యొక్క కులగణనలో జరిగినటువంటి తప్పులని ఎత్తి చూపడంలో బీసీ సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ మేధావులు, మరి బీసీ పొలిటికల్ జాక్ అన్ని వర్గాలు కూడా ఐక్యంగా మరి ఆ యొక్క నిరసన తెలపడంతో మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి మరోమారు మరి కులగణన చేస్తానని పిలుపునియటం నిజంగా మరి యొక్క బీసీల యొక్క ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి రాష్ట్రంలో ఇప్పుడు 3 ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు కూడా మరి యొక్క ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఆ యొక్క ఎన్నిక వైపు మరి అందరి యొక్క చూపు పడింది. మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం మరి గమనిస్తూ ఉంది. మరి బీసీల యొక్క బతుకుల్లో మార్పు వచ్చేటటువంటి ఎన్నిక ఈ ఎమ్మెల్సీ ఎన్నిక. బీసీ విద్యార్థులకు దోచుకోబడుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎన్నికగా మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీ ఉపాధ్యాయులు, బీసీ మరి చదువుకున్నటువంటి యువత గమనించాల్సినటువంటి సందర్భం. మరి వాళ్ళ జరుగుతున్నటువంటి కరీంనగర్, ఆదిలాబాదు, మరి అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ యొక్క ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా 1 గ్రాడ్యుయేట్స్ ఎన్నిక. మరి ఈ 3కు 3 ఇవాళ మిగతా పార్టీలు చూస్తే మరి వాళ్ళు అన్నీ కూడా రెడ్లకిస్తున్నటువంటి, అంటే బీసీల మీద ప్రేమని కనపరుస్తూనే ముఖ్యంగా చెప్పండి, ఇవాళ మనం ఎమ్మెల్సీ ఎన్నికలు కాబోతున్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీచర్స్కు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఇక్కడ ఉన్న టీచర్స్కే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎన్నికలలో భాగస్వాములు అవుతున్నటువంటి మరి 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో ఉండబడినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ, బీసీ మరి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మనం అందరం కూడా ఏకమై మరి అలా మన యొక్క ఐక్యతను చాటేటటువంటి ఎన్నిక మన కళ్ళ ముందుంది. అంతేకాదు మన యొక్క భవిష్యత్ తరాలకు ఒక మార్గాన్ని చూపేటటువంటి ఎన్నిక ఈ ఎన్నికగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలాంటి ఎన్నికనే ఎవరికి వాళ్ళు ఈజీగా తీసుకోకుండా మరి ఇక్కడ ఉండబడినటువంటి అప్పర్ క్యాస్టు మరి వాళ్ళంతా కూడా డబ్బు ప్రభావంతో మరి అధికార బలంతో మరి గత 75 సంవత్సరాల నుండి మరి వాళ్ళు అధికారంలో ఉండి ఇక్కడి నుంచి దోచినటువంటి సంపదని మరి ఇక్కడ పంచుతూ మనల్ని ఈజీగా తీసుకొని మరి మనం 100కి ఇవాళ సగానికి పైన ఉండబడినటువంటి మనం
మరి వాళ్ళ మనల్ని అవహేళన చేస్తూ మేము గెలుస్తున్నామని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మనం మన యొక్క ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మరి ఇంకా మనం ఆ యొక్క సంఘాలుగా వాళ్ళ యొక్క అండర్లో ఉండి పనిచేస్తున్నట్టుగా కాకుండా మీరు ఎక్కడ ఉన్నా ఓటు అంటే ఈసారి బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే మాత్రం బీసీ వాదం బలపడింది అనుకుంటారా మీరు? ఆల్రెడీ బీసీ వాదం బలపడ్డది. దానికి నిదర్శనమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రీసర్వే కావచ్చు, ఇవాళ నేషనల్ వాళ్ళ లీడరు బీసీ ముఖ్యమంత్రి నెక్స్ట్ అని చెప్పడం కావచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఇవాళ ఈ 4 ఏళ్ళు ఏదో ఉంటే రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, భవిష్యత్తు మాత్రం బీసీలకే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బీసీలని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని కూడా చెప్పింది. అంటే ఈ పిలుపు మరి నిజంగా బీసీల యొక్క విజయంగా భావిస్తూ ఉన్నాం. మేము ఆల్రెడీ గెలిచినాం. ఇక రేపు జరిగే 3 ఎన్నికలు అనేవి నామమాత్రంగా వాళ్ళు ఓట్లు లెక్క పెట్టుకొని అధికారికంగా చెప్పుకోవడానికే తప్ప మా జాతులు చైతన్యమైనవి కాబట్టి ఇవాళ పార్టీలు దిగొచ్చినాయని తెలియజేస్తూ ఉన్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు ఎవరు కూడా కన్ఫ్యూజ్ గారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యం మరి ఇక్కడ సుందర్రాజు యాదవ్ గారు అదేవిధంగా పోల రవీందర్ గారు ఇద్దరు కూడా పోటీలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే ప్రాధాన్యత ప్రియారిటీ ఓటింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఎన్నిక కాబట్టి మరి ఇక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ గారని మేము అందరం కూడా గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ చేసి దొరలు మళ్ళీ మా మధ్యలో ఏదో గడబిడి సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఎవరైతే పోల రవీందర్కు మొదటి ప్రియారిటీ ఓటు ఇస్తారో మరి రెండో ప్రియారిటీ కాడికి పోయినప్పుడు అక్కడ సుందర్ యాదవ్ గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి సుందర్ యాదవ్ గారికి అక్కడ మొదటి ప్రియారిటీ ఓటు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ